హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఓట్స్ అండ్ క్యారెట్. ఇది చిన్న పిల్లలకి చాలా యూజ్‌ఫుల్ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. అందులో ఒక హాఫ్ కప్ ఓట్స్ యూజ్ చేయాలి. అండ్ ఓట్స్ యాడ్ చేశాక డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వాటర్ అండ్ ఒక కప్పున్నర మిల్క్ తీసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత మూత క్లోజ్ చేసి ఒక అర నిమిషం వరకు ఉంచుకోవాలండి. అలాగే పొంగొచ్చే టైంకి మనం మూత తీసేసి కలుపుకోవాలి. ఇలా 4-5 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి. ఓట్స్ స్మూత్ అయ్యే వరకు మనం బాయిల్ చేయాలండి. సో, అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4 మినిట్స్ అలా అయిన తర్వాత వన్స్ ఓట్స్ స్మూత్ అయ్యాయి అనిపించిన టైంలో మనం తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా స్వీట్‌నెస్ కోసం పావు కప్పు బెల్లం, ఒక స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఈ 3 యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఏంటంటే ఇక్కడ క్యారెట్ కూడా కొద్దిగా స్మూత్ అవ్వాలి. సో, మనం క్యారెట్ ఏసాక కూడా ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేయాలి. నేనిక్కడ కన్సిస్టెన్సీ కొంచెం హార్డ్ ఉన్నట్టు అనిపించింది. సో, ఒక పావు కప్పు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఎక్స్‌ట్రా. మీకు ఈ కన్సిస్టెన్సీ ఓకే మీ పిల్లలకి అనుకుంటే ఇలాగే ఉంచండి. నాకు కొద్దిగా లూజ్ ఉండాలి అనేసి నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ వరకు మూత క్లోజ్ చేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలండి. క్యారెట్ కూడా మిల్క్‌లో కొద్దిగా బాయిల్ అయితే ఏంటంటే టేస్ట్ బావుంటుంది. సో, చూసారు గదా! ఇలా. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను బాయిల్ చేశాను. నాకిక్కడ క్యారెట్ కూడా స్మూత్ అయిపోయింది. సో, ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో మనం ఓట్స్, క్యారెట్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ ఇంకా బెల్లం 4 ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫుడ్ ఐటెమ్స్ మనం పిల్లలకి అందిస్తున్నాము. చాలా సింపుల్ వేలో. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. థాంక్ యూ.